శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద గోవింద అనే మంత్రమండి. ఈ మంత్రంతో మనం పూజ చేసుకోవడం వలన మనకి ఈ మంత్రమే కాపాడుతుందండి. నమ్మకం ఉన్న వాళ్ళకి తప్పకుండా పిండి దీపారాధన పెట్టి, ఇలా చక్కగా నేతి దీపారాధన పెట్టండి. ఎందుకంటే వీలైతే మన దగ్గర ఉన్న రూ. 10తో కూడా ఖర్చు పెట్టి, మన దగ్గర లేకుండా ఉంటే ఉన్న దాంట్లోనే పెట్టి స్వామివారికి ఉన్నది, లేనిది అంతా తెలిసిపోతుందండి. మనకి కింది కోర్టు కాదండి నిర్ణయించేది. పైన ఉన్న భగవంతుడు. పై కోర్ట్‌లో మనం గెలవాలండి. ఎప్పుడూ కూడా స్వామివారికి మనం న్యాయమైన కోరికలు కోరుకునేటప్పుడు, ఆ స్వామివారికి కూడా స్వార్థమైనయి కోరుకోవట్లేదు. వీళ్ళింట్లో ఏ బాధైతే ఉందో అది వాళ్ళ వల్ల కావడం లేదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కాకపోవడం వలన నన్ను కోరుకుంటున్నారనేది స్వామివారు కూడా ఆలోచిస్తారండి. అమ్మవారికి మనం దీపం పెట్టుకున్నా కూడా అంతేనండి. అమ్మవారి దీపానికి కూడా ఇంతే బలముంటుందండి. అమ్మవారి గజలక్ష్మి దీపానికి కూడా ఇంత బలం ఉంటుందండి. ఎప్పుడూ కూడా ఏదైనా కోరిక అమ్మవారిని కోరుకునేటప్పుడు కూడా ఇదే విధంగా కఠినమైన కోరికలు మనం కఠినమైనంగా ఇప్పుడు కోరిక పెద్దదండి మనది. అప్పుడు కఠినంగానే ఉండాలి కదా! అమ్మవారిని ఎంతలా పూజించాలి అంటే గంటల కొద్దీ పూజ చేయనవసరం లేదండి. 10 నిమిషాలు చేసినా మన మనసు దేవుడికి తెలిసిపోతుందండి. ఏది బాధల్లో ఉన్నారు, ఏ బాధల్లో వీళ్ళు లేరు, ఈ కోరిక తీర్చాలా లేదా, ఇంత లక్ష్మి వీళ్ళకి ఇవ్వాలా లేదా అనేది మొత్తం తెలుసండి స్వామివారికి. ఏది తెలియకుండా స్వామివారు మనల్ని పుట్టించలేదండి. ఏది లేకుండా కూడా పుట్టించలేదు. అన్నీ మనం కష్టపడుతూ వెతుక్కోవాలండి. మనం కష్టపడుతూ ఉంటే ఆ భగవంతుడు మన ఎనక ఉన్నాడు అనుకోని బలంతో మనం ముందుకు నడవాలండి. ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణం ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దండి. మీకే దేవుడు ఇష్టమైతే ఆ దేవుడండి. మీ బాధనంతా భగవంతుడి దగ్గరే చెప్పుకోండి. ఇలా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.